హాయ్ అండి. ఈరోజు మన తోటలో కొత్త రకం కూరగాయలు హార్వెస్ట్కు రెడీగా ఉన్నాయి. మరి అవన్నీ తెంపుకుందాం రండి. ఇక్కడ చూడండి, బీన్స్, సన్న బీన్స్. ఇదొక వెరైటీ. ఎట్లా కాసిందో చూడండి. ఇది ఇంతే సన్నం ఉంటుంది అనమాట, లావు కాదు. ఇక మన తోటలో అయితే గుత్తులు గుత్తులుగా ఎక్కడ పడితే అక్కడ ఈ సన్న బీన్స్ ఉంది. ఇప్పుడు ఇదంతా తెంపుకుందాం. ఒక్కొక్క చెట్టుకు ఒక పిడికెడు వస్తుంది. ఇది లావైతుంది అని అనుకున్నా, కాదు. ఇట్లాంటి బీన్స్ మార్కెట్లో చూస్తుంటాం. మనము మార్కెట్కి వెళ్ళినప్పుడు మనకు కనిపిస్తుంటది. అంటే బీన్స్లో కూడా రకాలు ఉంటాయి కదా. ఇప్పుడు మా తోటలో అయితే 4 రకాల బీన్స్ ఉన్నాయి. ఒకటి తీగ బీన్స్, బుషి బీన్స్లో వెడల్పు ఉంటుంది, అలాగే బుషి బీన్స్లో రౌండ్ ఉంటుంది, ఇదేమో సన్నం ఉంటుంది అనమాట. నేను బీన్స్లో ఒకే రకం ఉంటుంది అనుకున్నా. మనం పెంచుతుంటే మనకి ఇట్లా కొన్ని విషయాలు అయితే తెలుస్తున్నాయి. మనము ఇలా మిద్దె వ్యవసాయం చేయడం వల్ల ఎన్ని రకాల కూరగాయలను తెలుసుకుంటున్నామో చూడండి. అంటే రకరకాల కూరగాయలు, ఇన్ని రకాలు ఉంటాయని మనకు ముందు తెలియదు. అంటే మామూలుగా వంకాయ, బీరకాయ, కాకరకాయ, టమాటా ఇలాంటివి మాత్రమే తెలుసు. బీన్స్లో ఒక రకం తెలుసు. కానీ ఇప్పుడు మనం పండించడంలో ఒక్కొక్క కూరగాయలో ఇంచుమించు 10-15 రకాలు కనిపిస్తున్నాయి చూడండి. ఇప్పుడు వంకాయలు పెంచుతున్నాము, ఆ వంకాయలలో కూడా ఎన్ని రకాలు ఉన్నాయో మీరు చూస్తున్నారు కదా. అలాగే కాకరకాయలలో కూడా అదే, బీరకాయలలో కూడా అదే పరిస్థితి. ఇప్పుడు బీన్స్లో కూడా అదే పరిస్థితి. చూడండి, ఫస్ట్ హార్వెస్ట్ మన తోటలో బీన్స్. నాకు ఇట్లా తెంపుతుంటేనే భలే ఆనందం వేస్తుంది చూడండి. మనం పండించిన పంట ఇంత మంచిగా మనకు వస్తుంటే ఇంత ఆనందము మనకి ఎక్కడ దొరుకుతుంది? మన తోటలో ఇలా పచ్చదనాన్ని, ఆ పచ్చదనంతో వచ్చే కూరగాయలని, అలాగే మంచి గాలిని, అలాగే ఇలా మనం కూరగాయలు తెంపుతూ తోటలో తిరుగుతుంటే మంచి ఎండని, అలాగే మంచి గాలిని ఆస్వాదిస్తూ ఆనందాన్ని పొందుతుంటే ఇంకా అంతకంటే మనకేం కావాలి చెప్పండి? అయితే మీరు చాలా మంది నన్ను అడుగుతున్న ప్రశ్న, మీరు ఈ విత్తనాలు ఎక్కడ తెచ్చుకుంటారని. నాకు ఈ విత్తనాలు అయితే ఆర్గానిక్ సీడ్స్ వాళ్ళ దగ్గర తెప్పించుకున్న, చాలా బాగుంటాయి. నాకు ఏ విత్తనం కావాలన్నా తనే పంపిస్తుంది, విజయరెడ్డి గారు. మంచిగా జర్మినేషన్ అవుతాయి, కొత్త వెరైటీలు ఉంటవి, అలాగే తక్కువ రేటుకే ఎక్కువ విత్తనాలు పంపిస్తుంది. అలా ఎందుకు పంపిస్తుందంటే వాళ్ళకు ఇంటి ముందే పొలం ఉంటది, ఆ పొలంలో విత్తనాల కోసము పంట పండిస్తుంది అనమాట. అలా పంట పండించే రైతులు ఆలోచించకుండా మనకు కొన్ని విత్తనాలు కూడా ఎక్కువగానే ఇస్తారనమాట. ఇప్పుడు ఈ బీన్స్ నాకు తనే పంపించింది. ఈ బీన్సే కాదు, తీగ బీన్స్ కూడా పంపించింది. అది కూడా మన తోటలో మీరు చూసే ఉంటారు. ఇక్కడ కూడా ఉంది, చూపిస్తారండి. ఇక్కడ చూడండి, ఇదే తీగ బీన్స్. ఇట్లా తీగ బీన్స్ కూడా తనే పంపించింది. ఇలా రకరకాల కొత్త కొత్త వెరైటీ విత్తనాలు తన దగ్గర ఉంటాయి. ఇక్కడ కూడా చూడండి, ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క పిడికడు మనకి ఎట్లా వస్తుందో. ఫస్ట్ టైం హార్వెస్ట్ కాబట్టి ఇలా వస్తుందన్నమాట. కానీ బీన్స్ 2-3 సార్ల కంటే ఎక్కువ హార్వెస్ట్ చేయలేము, ఎందుకంటే తక్కువ పంటే వస్తుంది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా వస్తుంది, ఇలా గుత్తులు గుత్తులుగా. ఇక సెకండ్ టైము అక్కడక్కడ ఉన్నది వస్తుంది. ఇక మూడోసారి అయితే ఇక అంతే. ఇక ఆ తర్వాత మనం మొక్కలు పీకేవలసిందే. నేను బీన్స్లో కూడా 4 రకాలు ఇప్పుడు పెంచుతున్నా. ఇప్పుడైతే మీకు 2 రకాలు చూపించిన కదా, ఇంకా 2 రకాలు పెరటి తోటలో ఉన్నాయి, అక్కడికి వెళ్ళినప్పుడు చూపిస్తా. ఇక్కడ కూలర్ ట్రేలో కూడా ఉన్నాయి. మనము బీన్స్ కూలర్ ట్రేలలో పెట్టుకోవచ్చు చూడండి. కూలర్ ట్రేలలో ఒక్కొక్క ట్రేలో 6 మొక్కలు వస్తాయి. మంచిగా తెంపినప్పుడల్లా ఒక 1/4 కేజీ పైనే వస్తుంది. ఒక 20 విత్తనాలు పెట్టుకుంటే 20 మొక్కలు ఉంటవి. 20 మొక్కలకు మనకు మంచిగా ఒక 1/2 కేజీ వస్తుంది తెంపినప్పుడల్లా. ఇంచుమించు ఇప్పటి వరకు 10 మొక్కలకు తెంపుకుంటే కదా.
అలా నేను ఒక 20 విత్తనాలు పెట్టుకున్నా. ఏదైనా నేను 20-30 విత్తనాలు పెట్టుకుంటా. టమాటో అయినా సరే 20-30 మొక్కలు పెట్టుకుంటా. అట్లా పెట్టుకుంటా కాబట్టే మనకు కూరకు సరిపోను వస్తాయి అన్నమాట. చలికాలం కదా, ఇంకా చక్కగా తోటలోకి వచ్చి ఇలా కూరగాయలు తెంపుతుంటే ఎచ్చగా మంచిగా ఎండ తగులుతుంది చూడండి. ఇంకా ఇక్కడైతే గుత్తులే గుత్తులు. ఒక కుండను ఇలా మట్టి పోసి కూరగాయలు పెట్టుకున్నా. నేను కుండను ఓనిచ్చుకోను, వాటర్ డబ్బాను ఓనిచ్చుకోను, ఇగో టమాటా బుట్టను ఓనిచ్చుకోను. ఇట్లా ఏవి వేస్టేజ్ ఉంటే వాటిలో మట్టి ఎరువు కలుపుకొని పోసుకుంటా. ఇలా కూరగాయ మొక్కలు పెట్టుకుంటా. మీరు చూడొచ్చు నా తోటలో అన్ని వేస్టేజే ఎక్కువ ఉంటాయి. ఇంకా ఇక్కడ తీగ బీన్స్ గిట్ట చూడండి, బెండ చెట్టుకి ఎట్లా వాకిందో తీగ. అక్కడ పెట్టిందేమో ఇట్లా మంచిగా బెండ చెట్టుకి సపోర్ట్ తీసుకొని పోతుంది. ఇంకా మంచిగా బుట్టి నిండిపోయింది. ఇంకా ఉంది బీన్స్, తెంపుకుందాం పండి. చూసిరు కదా, బుట్టి అయితే నిండిపోయింది. ఇంతకంటే ఎక్కువ వండుకుంటామా మనము? ఎక్కువ వండుకుంటే కూడా రుచి అనేది ఉండదు. ఇంకా ఇక్కడ ఒక మొక్క ఉంది. నేను ఏడ ఖాళీగా ఉంటే ఆడ విత్తనం పెట్టుకుంటా. ఇక ఒకే దగ్గర అంటే మన కుండీలు ఖాళీగా ఉండవు కదా. ఆ కుండీలో మొక్క, ఈ కుండీలో మొక్క అట్లా ఉంటాయి. ఏవంటే అవి ఖాళీ జాగ ఏడ ఉంటే ఆడ ఏదన్నా ఒకటి పెట్టేస్తానమాట. ఇక చూడండి బుట్టి నిండిపోయింది, కింద పడిపోతుంది. ఇక నేను ఎంతసేపు పట్టుకోవాలి అది, అందుకని ఇంకొక బుట్టి తెచ్చుకున్నా. ఇంకా ఈ బుట్టిలో కూడా తెంపుకుందాం. ఇక చూడండి ఇక్కడైతే ఇది తీగ బీన్స్ టమాటా చెట్టుకు సపోర్ట్ తీసుకొని పోతుంది. ఇట్లా సపోర్ట్ ఇచ్చేద్దాం. మనము గార్డెన్లకు వస్తే మస్తు పని ఉంటది. ఏం పని ఉంది అనుకుంటాం కానీ వచ్చి చూస్తే ఇక గార్డెన్లకి ఎంచి కిందికి పోబుద్దే కాదు. ఇట్లా తీగలన్నీ సపోర్ట్ ఇస్తుండాలి, ఎండిన ఆకులు తెంపుతుండాలి, ఏ చెట్టుకు ఏం చీడపీడలు ఉన్నాయని చూస్తుండాలి. ఇవన్నీ చూస్తుంటేనే మన చేతికి ఇప్పుడు తెంపినసొంటి పంట వస్తుంది అనమాట. మేము పెట్టినాం మాకు రావట్లేదు మీకు వస్తుందని కొంతమంది అడుగుతుంటారు. మీరు కూడా చేస్తారు, చెయ్యరని కాదు. ఇంకా దానికి తోడు మన చేతి గుణం కూడా ఉండాలి. అదృష్టం కూడా మనకు కలిసి రావాలన్నమాట. మస్తు కష్టపడుతుంటాం ప్రతి ఒక్కరం, మనకు కూడా మంచి పంట రావాలని. దానికి అదృష్టం కూడా ఉండాలి. బీన్స్ లో కూడా మంచి పోషకాలు ఉంటాయి కదా, కానీ ఎక్కువ పంట రాదు బీన్స్. మన కాకరకాయల్లాగా ఎక్కువ రాదనమాట. కాకరకాయలే చూడండి, పెట్టినమంటే కాస్తూనే ఉంటది. ఏ పాలినేషన్ అవసరం లేదు. అసలు నిజం చెప్పాలంటే కాకరకాయ పండించడము చాలా ఈజీ అనమాట. టమాటాలు కూడా అంతే, ఒక 4-5 సార్లు వస్తాయి, మొక్కలు అనేటివి చనిపోతాయి, మాడిపోతాయి, అలాగే కుళ్ళిపోతాయి. నా బుట్ట ఎడబెట్టినా అమ్మ చెట్లలో దావుకున్నావా, ఇక్కడుండు చేతి కింద. ఎందుకంటే తెంపి తెంపి బుట్టలో వేస్తే మనకి ఎంత వచ్చింది అనేది కూడా తెలుస్తుంది. మనకు అన్ని టెన్షన్సే చూడండి. ఎంత వచ్చింది అని కూడా మనకు టెన్షన్ వస్తుంటది. ఎంత వస్తుంది మన కూరకు సరిపోని వస్తే చాలు. అమ్మయ్య అయిపోయినట్టేనా, ఇంకేమన్నా ఉందా? బీన్స్ గాడు ఉన్నట్టుందిగా. ఇంకా ఇక్కడ 2-3 బీన్స్. అమ్మో చెట్టు వీక్కొస్తుంది, మెల్లగా తెంపుదాం. మనం ఎంత ప్రేమగా పెంచుతుంటాము కదా. ఇంకా మన తోటలో క్వాచ్ కూడా వస్తుంది చూడండి. ఇక చూడండి ఒక కాయ అయితే పడింది. ఇది కూడా జుక్ని జాతికి చెందింది. ఇదంతా క్వాచ్ తోటే. ఇంకా అక్కడక్కడ వస్తుంది, కానీ ఇవి కూడా పాలినేషన్ కంపల్సరీ అవసరం. చూడండి నేను ఫస్ట్ టైం కదా పండించడము. అయితే ఏమైందంటే ఫస్ట్ వచ్చిన వాటికి పాలినేషన్ చేయలేదు, కాయలు అనేటివి మురిగిపోయినాయి. అయ్యో ఇట్లా అవుతుందని చెప్పి మొన్న ఈ కాయకు పాలినేషన్ చేసిన. ఇక చక్కగా మనకి ఇట్లయితే కాయ నిలిచింది. ఇంకా అక్కడక్కడ కూడా వచ్చినాయి, పాలినేషన్ చేసిన. ఇక బీన్స్ తెంపడం అయితే అయిపోయింది. ఇప్పుడు కాలీఫ్లవర్లు కూడా తెంపుకుందాం. చూడండి తోటలో
కాలీఫ్లవర్లు కూడా మనం పండిస్తున్నాము. ఇంకా ఇక్కడ ఒకటి ఉంది. ఇగో ఒకే కుండీలో మట్టి నింపుకొని కాలీఫ్లవర్ వేస్తే ఇక ఇక్కడ చూడండి ఎట్లొచ్చిందో. అసలు ఇది కాలీఫ్లవరే అంటారా? ఇగో ఇక్కడ అంతే, జుట్టు మీద జుట్టు పెరుగుతుంది. ఇక 2-3 పెద్దగా వచ్చినాయి, 2-3 చిన్నగా వచ్చినాయి. అన్నిటికి ఇచ్చే పోషకాలు అవే. ఇంకా ఇక్కడ కూడా ఒకటి ఉంది, తెంపుకుందాం. చూడండి, బీన్స్ కాలీఫ్లవర్లు అయితే తెంపుకున్నాం. అలాగే చెట్టుకు 2-3 నిమ్మకాయలు కూడా ఉన్నాయి, తెంపుకుందాం. నిమ్మకాయలు తెంపకపోతే రాలి కింద పడుతున్నాయి. చూడండి, చక్కటి నిమ్మకాయలు. మన తోటలో నిమ్మకాయలు ఇంత మంచిగా మనం పండించుకుంటున్నాము. ఇక గిట్లుంటే సంతోషం రాకపోతే ఏమొస్తుంది చెప్పండి? నాకైతే దేవుడు మస్తు సంతోషాన్ని ఇస్తుండు. ఆ దేవునికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే అన్నమాట. ఇక 4-5 నిమ్మకాయలు అయితే తెంపుకున్నా. రోజు 2-3 కింద పడుతూనే ఉంటాయి. ఇక చిక్కుడుగాయ అయితే బోలెడంత వస్తుంది మన చెట్లకి. ఎక్కడ చూడు చిక్కుడు చెట్లే ఉన్నాయి. ఇక చాలా పెట్టుకున్నా కదా, అట్లా చిక్కుడుగాయలు మంచిగా వస్తున్నాయి మనకి. ఇక్కడ అక్కడ అంటే పెరటి తోటలో, మిద్దె తోటలో జబర్దస్త్ కూరగాయలు వస్తున్నాయి మనకు. ఆ జబర్దస్త్ కూరగాయలు ఇంకా నా కష్టం ఎంత ఉందో మీకు తెలుసా? నేను చేసే పని మీరైతే ఎవరు చేయకపోవచ్చు. ఎండకు ఎండుతుంటా, వానకు తడుస్తుంటా, చలికి వంకుతుంటా, ఇట్లా ఎన్నో పనులు చేస్తుంటా. మా సార్ తోటి కూడా మాటలు పడుతుంటా. కానీ కూరగాయలు మాత్రం అందరు తింటారు, మాటలు పడేది నేను ఒకదాన్ని. ఇది ఏం చేస్తాం, ఎవరో ఒకరు బలి కావాలి కదా. ఇక మన చెట్టుకి ఇక్కడ కాకరకాయ అయితే పండు బండి విత్తనాలు చూడండి ఎట్లున్నాయో, చిట్టి కాకరకాయలు. ఇట్లే ఉంచితే మట్టిలో పడతాయి, మళ్ళీ మొక్కలు వస్తాయి, మనకు కాకరకాయలు వస్తాయి. ఇక్కడ కూడా గుత్తులే గుత్తులు మన చెట్లకు, చిక్కుడుగాయ గుత్తులు. ఇదంతా చిక్కుడు దిగే చూడండి. ఇంకా అక్కడ ఉంది చిక్కుడుగాయ, తెంపుకుందాం రండి. ఈ టమాటా చెట్లకు సపోర్ట్ ఇవ్వాలి, లేకపోతే మన కాళ్ళ కిందికి చేతుల కిందికి వస్తాయి. పట్టుమని దొక్కితే పుట్టుమని ఇరిగిపోతాయి. ఇది కనుపు చిక్కుడు. ఇక మన కనుపు చిక్కుడు టేస్టే వేరు, మనందరికి తెలిసిందే. ఇక ఇక్కడ కూడా ఉంది చిక్కుడుగాయ. ఇక రండి, తెల్ల చిక్కుడు, తెల్ల కనుపు చిక్కుడు. ఒక్కొక్క చిక్కుడు ఒక్కొక్క రకము. ఇట్లా చిక్కుల్లో కూడా 90 రకాలు ఉండొచ్చు నాకు తెలిసి. మన తోటలోనే ఇంచుమించు 10-15 రకాలు ఉన్నాయి చిక్కుడు, మనకు తెలిసినయే. ఎన్ని గుత్తులో చిక్కుడు గుత్తులు. ఇగో చెట్టు మీద ఇక్కడ బీరకాయ వచ్చింది, పువ్వు పూసింది, కానీ పాలినేషన్ చేయలే. ఈ బీరకాయ ఊరుతుందా? ఇగో ఇక్కడ నిన్న ఒకటి వచ్చినట్టుంది, ఈ రోజు ఒకటి వచ్చింది. నాకు తెలిసి ఇది పోద్ది, నేను చూసుకోలే. పాలినేషన్ చేస్తే మంచిగా వచ్చు. అట్లా కొన్ని మర్చిపోతాం అనమాట. ఆ బీరకాయల పరిస్థితి పాలినేషన్ చేస్తేనే మనకు కాయ వస్తుంది, లేకపోతే ఇక అంతే అన్నీ ఎండిపోద్ది. అందుకే రోజు తోటలో వచ్చి పని చేస్తూ ఉండాలి. ఇట్లాంటివన్నీ ఓ కన్నేసి చూసి ఏం చేయాలనేది చేసిపోవాలి. మన చిక్కుడుగాయ పంట గిట మురికి పంటే, పాలినేషన్ అవసరం లేదు. కాకపోతే ఒక దోమ ఒక్కటి వస్తుంది, దోమ రాకుండా మనం చూసుకోవాలి. ఇగో ఇవన్నీ చిక్కుడు గెలలే, కొంచెం లావు కానీ అవన్నీ. ఇప్పుడు లావైంది తెంపుకుందాం, మళ్ళీ ఇంకోసారి మళ్ళీ తెంపుకుందాం. ఎందుకంటే తోటలో చిక్కుడుగా ఎక్కువే ఉంది కదా. ఇగో చూడండి మీరే, ఇవన్నీ గుత్తులే. ఇన్ని గుత్తులు ఉండగా సట్ట ఎందుకు తెంపుకుందాం, లావైందే తెంపుదాం. బీరకాయల పరిస్థితి ఆగమైపోతున్నా నేను, పాలినేషన్ చేయక అన్ని పాడైపోతున్నాయి. బీరకాయలంతే, ఆనకాయలంతే. ఇక చూడండి చిక్కుడు గుత్తి, కనుపు చిక్కుడు గుత్తి. మన బఠానాల మాదిరే విత్తనాలు ఉంటాయి.
ఇంక ఈ చిక్కుడుగాయ అయితే తీగ అక్కడి వరకు పోతుంది చూడండి. ఇక చలికాలం కాస్తూనే ఉంటది చిక్కుడు. అందులో ఒకటి మొత్తం చిక్కుడే ఉంది ఈ లైన్ లో. చిక్కుడు కాకరకాయలు కాయడం ఆగిపోయింది. ఇగో అక్కడక్కడ ఉన్నట్టున్నాయి ఇక కాకరకాయలు. ఉన్న కాయ తెంపుకొని బుట్టిలు వేసుకుందాం. నేను కాకరకాయలు కాయడం లేదనేసరికి కాకరకాయలు కనిపిస్తున్నాయి చూడండి. ఎందుకు కాస్తలేమో కనిపిస్తలేమా అంటున్నాయి. ఇక్కడ కూడా కాకరకాయలు ఉన్నట్టున్నాయి. చిట్టి కాకరకాయలే. ఇదొక చిక్కుడు చూడండి. రెండు రెండు కలర్స్ ఉంటాయి. డబల్ కలర్ అన్నమాట. గ్రీను మెరూన్. మన పెరటి తోటలో ఇంతకుముందు కేజీల కొద్దిగా కాసినుండే. ఇప్పుడు కూడా ఉన్నాయి అక్కడ. మేమే తీగ ఎదగనిస్తలేం. ఇన్ని చిక్కుళ్ళు ఉన్నాయి ఇంకా అదేడాని. ఇక్కడ ఇత్తనం పడ్డదేమో ఒకటి వచ్చింది. మెల్లగా అటు పోయి తెంపుకుందాం. ఇవన్నీ గుత్తులే, చిక్కుడు గుత్తులు. ఆ మీదికైతే ఎప్పుడు అందుతలేదా అని వదిలేస్తా, ఎండిపోయినాయి చూడండి. ఇంకా ఇక్కడ కూడా చూడండి చిక్కుడుగాయ. ఇదొక రకం చిక్కుడుగాయ. ఒక మట్టలు ఉంటది అన్నమాట ఇది. భలే కాస్తది ఇది కూడా. నేను చెట్టు చిక్కుడు అని పెడితే ఇక ఇట్లా తీగలు వచ్చి ఇక పూల చెట్లను, ఈ మల్బరి చెట్టును ఇట్లా పట్టేసినాయి అన్నమాట ఈ చిక్కుడుగాయలు. మనం సపోర్ట్ ఇవ్వకున్నా ఏది సపోర్ట్ దొరికితే వాటికి ఇట్లా పక్కపోతున్నాయి చూడండి. ఇక చూసిరుగా ఇంత చిక్కుడుగా. ఎక్కడ చూడు చిక్కుడు తీగలే. తెంపిన కొద్దీ ఊరుతుంది, కనిపిస్తున్నాయి చెట్లు. ఇక మళ్ళసారికి తెంపుకుందాం. ఇప్పుడైతే ఇంచుమించు 1/2 కేజీకి ఎక్కువే ఉంది చిక్కుడుగాయ. చూడండి మన తోటలో చిక్కుడుగాయ. ఇక మన కూరకు సరిపోని వచ్చింది. చాలు, ఇంకా ఉంది కానీ మళ్ళీసారికి తెంపుకుందాం. ఇగో చూస్తుంటే ఇట్లా కనిపిస్తుంది అన్నమాట. ఇక వండుకోక. తోటలో ముళ్ళు బెండకాయలు ఉన్నాయి. ఈ ముళ్ళు బెండకాయలు కూడా తెంపుకుందాం. ఇగో కొన్ని లేతగా ఉన్నవి, కొన్ని ముదిరిపోయినాయి. అన్ని కలిపి తెంపుకుంటేనే మన కూరకు వస్తాయి. ఈ ముళ్ళు బెండకాయలు చక్కగా చెట్టుకు చిగుర్లు వచ్చి, మంచిగా చిగుర్లు వచ్చి కాస్తనే ఉంటాయి చలికాలం అంతా. ఇక చూడండి చిగురుకు ఈడొకటి ఇట్లా పూతుంది చూడండి. అట్లా మంచిగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు 10 మొక్కలు ఉన్నాయి. 10 మొక్కలకు చెట్టుకు 2-3 కాయలు వస్తూనే ఉంటాయి. అది వారంలో 2 సార్లు 3 సార్లు తెంపుతూనే ఉండాలి, లేకపోతే ముదిరిపోతాయి అన్నమాట ఈ బెండకాయలు. ఇవి గ్రీన్ బెండకాయలు. ఈయనే ఉన్నాయి, కనిపిస్తలేవు చూడు. ఇక్కడొక్క బెండకాయ, ఇక్కడొక్క బెండకాయ. ఇంకా ఇక్కడొక్క బెండకాయ, ఇంకా ఇక్కడొక్క బెండకాయ. అలాగే టమాటాలు తెంపుకుందాం. ఇగో టమాటాలు చూడండి. ఒక గుత్తి ఉండే ఈడ. ఈ గుత్తి కోతులు వచ్చి తినిపోయినాయి. మా దగ్గర కోతులు లేకుండే, ఈ మధ్య కోతులు అలవాటు అయినాయి. మంచిగా పండ్ల గుత్తి ఉండే ఈడ 6 పండ్లతోటి మంచిగా కోతి వచ్చి తినిపోయింది. ఇక్కడైతే పెద్ద పెద్ద టమాటాలు. ఈ గుత్తికి కూడా తినిపోయినాయి. ఏడ టమాటాలు ఉంటే ఆడ మంచిగా కూర్చొని తిన్నాయి. టమాటాల టేస్ట్ మంచిగా ఉంటది కదా కోతులకు. అట్లా ఇంచుమించు 1/4 కేజీ టమాటాలకు ఎక్కువ తినిపోయినాయి. ఇంకా ఇక్కడ ఉన్నాయి. ఈ లైన్ లో కూడా ఉన్నాయి టమాటాలు.
ఈ టమాటా చెట్టు చూడండి ఎంత పొడుగు అయ్యిందో, కానీ బలిచ్చింది ఈ టమాటా చెట్టు అయితే. ఒక్కొక్కటి మస్తు ఇస్తాయి చూడండి. ఇదైతే చాలా క్రాప్ ఇచ్చింది. మిరపకాయలు ఉన్నాయి, మిరపకాయలు కూడా తెంపుకుందాం. ఇక్కడైతే బ్లాక్ మిర్చి, మన తోటలో కొండపిండి కూర చూడండి ఎట్లుందో. ఇంకా ఇక్కడ ఉన్నాయి పచ్చిమిర్చి, అక్కడక్కడ కొన్ని పెట్టుకున్నాం పచ్చిమిర్చి. పచ్చిమిర్చి అయితే కరువే అయిపోయినాయి. ఇక ఉన్న చెట్లకు 2-3 కాయలు ఇట్లున్నాయి, తెంపుకుందాం. మనకి ఇట్లా 10-15 చెట్లు ఉంటే మిరపకాయలు కూడా మనం బయటకు పోవాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ ఉన్నాయి. ఈ చెట్టుకైతే ఎంత మంచిగా ఉన్నాయో చూడండి. కారం కారం మిర్చి, స్పైసీ స్పైసీ మిర్చి, మన తోటలో మిర్చి. ఇంకా ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూడండి సూర్యముఖి మిర్చి ఎంత మంచిగా ఉన్నాయో, చుక్కల్లాగా. నిదానం తెంపాలి. నాకైతే ఈ మిరప చెట్ల కాడికి వచ్చే వరకు ఒక పెద్ద టెన్షన్ అవుతుంది, పుట్ట పుట్ట కొమ్మలు ఇరుగుతాయని. ఇంకా ఇక్కడ బ్లాక్ మిర్చి, అవే వాడి అవే మొలుస్తాయి మన తోటలో బ్లాక్ మిర్చి అయితే. ఇక్కడ ఉన్నాయి పచ్చిమిర్చి. చిన్న చెట్లకే 2-3 పచ్చిమిరపకాయలు చూడండి, బుడ్డ బుడ్డ చెట్లు. ఇక్కడైతే బుల్లెట్ మిర్చి. ఈ బుల్లెట్ మిర్చి అయితే ఎన్ని రోజులు సంది కాస్తుంది. ఇక చెట్టును వీకేద్దాం. ఈ చెట్టుకు అన్ని పండ్లు ఉన్నాయి, ఈ పండ్లన్నీ తెంపేద్దాం. ఇవి కూడా భలే స్పైసీ. పాడుపడిపోయింది చెట్టు, ఇక అందుకే పీకేద్దామని కాయలు అయితే మొత్తం తెంపుతున్నా. ఇంకా ఒక డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉంది, ఈ డ్రాగన్ ఫ్రూట్ కూడా తెంపుకుందాం. ఈసారి అయితే మాకు డ్రాగన్ ఫ్రూట్లు చాలా తక్కువే, ఒక 6 వచ్చినాయో ఏమో, 6 కంటే ఎక్కువ రాలేదు. 3-4 పువ్వులు వస్తున్నాయి, మాడిపోతున్నాయి. ఇక ఒక్క పువ్వు నిలిచి ఇట్లా ఒక కాయ వస్తుంది. ఈసారి అయితే జూన్ నుంచి మనకు ఈ నవంబర్ వరకు ఇంచుమించు ఒక 6 డ్రాగన్ ఫ్రూట్సే వచ్చినాయి, చాలా తక్కువ. పోయినసారి అయితే చాలా వచ్చినుండే, ఇంచుమించు 12 దాకా వచ్చినుండే, అందులో సగం వచ్చినాయి ఈసారి అయితే. గోంగూర ఉంది, గోంగూర కట్ చేసుకుందాం. కొంచెమే వస్తుంది, కొంచెం వచ్చినా మనం మంచిగా పచ్చడి చేసుకోవచ్చు. లేదంటే మన దగ్గర ఆనంకాయలు వస్తున్నాయి కదా, ఆనంకాయ గోంగూర వండితే కూడా బాగుంటుంది. ఆకుకూర వేసి ఆనంకాయ వండితే చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా ఇక్కడ ఉంది బీన్స్, తెంపడం మర్చిపోయినాం చూడండి. ఇక్కడ బీన్స్, చిక్కుడు. ఈసారి మా తోటలో ఆకుకూరలే కరువైపోయినాయి చూడండి. గోంగూర కూడా బాగానే చల్లుకున్నా కానీ అక్కడక్కడ మొలవలేదు, మరి ఎందుకో ఏమో. చూడండి, ఇప్పటి వరకు మిద్దె తోటలో నేను తెంపుకొచ్చుకున్న కూరగాయలు ఎన్ని రకాల కూరగాయలు వచ్చినాయి, అలాగే అన్ని 1/2 కేజీ పైనే వచ్చినాయి. చూడండి, ఇన్ని రకాల కూరగాయలు మన మిద్దె తోటలో చక్కగా మనం పండించుకోవచ్చు. మనం మార్కెట్కి వెళ్ళినా ఇన్ని రకాల కూరగాయలు కొనగలమా? అలాగే మనం ఆర్గానిక్గా ఇలా పండించుకుంటున్నాం కాబట్టి ఇంకా మంచి హెల్తీకరమైన ఫ్రెష్ కూరగాయలు అన్నమాట. మరి అవి ఏంటివి అనేది ఒకసారి మీకు మొత్తము చూపిస్తా చూడండి. 1/2 కేజీ పైనే ఇంచుమించు కేజీ చిక్కుడు వచ్చింది, అలాగే టమాటోలు, బెండకాయలు, కాలీఫ్లవర్స్, ఇంకా కేజీ పైనే బీన్స్. చూడండి, బీన్స్ కూడా కేజీ పైనే వచ్చింది. ఇంకా వంకాయలు, కాకరకాయలు, ఒక డ్రాగన్ ఫ్రూట్, పచ్చిమిర్చిలో రకాలు, 5-6 నిమ్మకాయలు, గోంగూర. ఇట్లయితే 8 రకాల కూరగాయలు, ఒక డ్రాగన్ ఫ్రూట్, ఒక ఆకుకూర అయితే ఈరోజు మిద్దె తోటలో నేను తెంపుకున్నా. మార్కెట్కి వెళ్ళిన ఇన్ని కూరగాయలు మనం కొనాలంటే ఇంచుమించు 500 నుంచి 1000 రూపాయల లోపు మనకు ఖర్చు వస్తుంది. అలా కాకుండా ఇలా మిద్దె తోటలో ఆర్గానిక్గా మనం ఇలా పండించుకుంటే ఆ సంతోషమే వేరు. మరి మీకు ఈ వీడియో నచ్చిందే అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.